హాయ్ అండి. సండే హార్వెస్ట్ స్టార్ట్ చేసేద్దామా అండి. ఫస్ట్ ఒక నిమ్మకాయ కింద పడి ఉంటే తీసాము, తర్వాత జామకాయలు తెంపుతున్నాము. జామకాయలు బాగా హైట్ మీద ఉన్నవి కొంచెం అందుకుంటున్నారు మా వారు, చేతికి అందుతున్నాయి కొన్ని. అలాగే ఆ జామ చెట్టుకే కొన్ని కాకరకాయల తీగ కూడా అటువైపుకే పాకున్నాయండి, ఆ కాకరకాయలు కూడా తెంపుతున్నారు. నిమ్మకాయలు అయితే మేము ఏ రోజు తెంపమండి, పొద్దున్నే లేచి ఫస్ట్ గార్డెన్ వైపుకే వెళ్తాం కదా, అవి పడి ఉన్నవి తీసుకుంటాము. అలాగే కాకరకాయల తర్వాత చింత చిగురు తెంపుకున్నామండి. ఇది చింత చిగురు 2 డేస్కి ఒకసారి కొంచెం కొంచెం వస్తూ ఉంటుందండి. ఎండలు పెరిగే కొద్దీ చిగురు బాగా వస్తుంది అనుకుంటా. అలా ఒక మునక్కాయ ఒకటి రెడీగా ఉంది, దాంతోపాటు ఒక కొమ్మ కిందకు ఉంటే కొన్ని ఆకులు కూడా తెంపారు, మునగాకులు. మునక్కాడలు కూడా తెంపుతున్నారు. ఇప్పుడే వస్తున్నాయండి మునక్కాడల మధ్యలో గ్యాప్ వచ్చాయంటే కొన్ని కొమ్మలు కొట్టేసాము మేము. ఇప్పుడు పైన టెర్రస్ మీద ఉన్న టొమాటోస్ ఆకుకూరలు తెంపుకుందాం రండి. టొమాటోస్ కూడా పండినే ఉన్నాయి, ఒక 4-5 రాలిపడి ఉన్నాయి. అంటే చుట్టాలు ఎవరో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిన పిల్లలు వచ్చేసి తెంపేసి పడేసినట్టున్నారు. టమాటాలు కూడా తెంపేసుకుని ఆకుకూరలు కూడా చూద్దాం, ఇవాళ ఏమేమి ఆకుకూరలు తెంపుదాము. వంగ మొక్కలు కూడా ఇప్పుడే పూత పింద స్టార్ట్ అయ్యాయండి. ఒక 2-3 మొక్కలు అయితే పైన ఉన్నాయి, కింద ఉన్న వాటికి రావట్లేవు. టమాటాలు కూడా బాగానే వచ్చాయి. గోర్చిక్కులు కూడా ఉన్నాయండి. గోర్చిక్కులు తెంపేటప్పుడు మాత్రం కొంచెం నేను జాగ్రత్తగా తెంపుతున్నాను, ఎందుకంటే దాంతోపాటు పిందెలు పూత అంతా ఇంకా దగ్గర ఉంటున్నాయి. అవి తీస్తున్నప్పుడు ఎక్కడ విరిగిపోతాయని. పాలకూర అయితే 3 టబ్బుల్లో ఉందండి. పెద్ద ఆకులు తెంపుదామని పెద్ద ఆకులు తెంపేస్తున్నామండి. విత్తనాలు కూడా వచ్చేస్తున్నాయి, వాటిని కట్ చేసేస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ ఆకు ఎక్కువ రాదు విత్తనాలు వచ్చేస్తే. అందుకని అవి తీసేసి పెద్ద ఆకులు తెంపేస్తున్నాము. పుదీనా కూడా 1 వీక్ గ్యాప్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు బాగానే ఉందండి. పుదీనా తెంపేసుకున్నాము. ఈరోజు బెండకాయలు కొన్ని వచ్చాయి, అట్లా జామకాయలు, నిమ్మకాయలు, బెండకాయలు, గోర్చిక్కుళ్ళు, ఒక్క ములక్కాయ పొడవుది ఉంది ములక్కాడ కూడా, చింత చిగురు, కొంచెం ఎర్ర తోటకూర, కాకరకాయలు, పుదీనా అయితే ఎక్కువే తెంపామండి. పాలకూర కూడా 3 టబ్బుల్లో నుండి ఎక్కువే తెంపాం. తోటకూర, చెట్టు బచ్చలి, అలాగే తీగ బచ్చలి బయట వైపు ఉంటే తెంపాము. మునగాకు, పూలు, అలాగే గుంటగలగర ఆకు కూడా తెంపానండి. ఈరోజు హార్వెస్ట్ ఇదేనండి. ఈరోజు టేబుల్ అయితే నిండిపోయిందండి. చాలా ఆకుకూరలు కూరగాయలు వచ్చినట్టు అనిపించింది. అంటే మనం చేసుకున్న దాంట్లో మనకు తృప్తి అండి. ఎంత బాగున్నాయి కదండి. తప్పకుండా మీరు నచ్చితే లైక్ చేయండి.